కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్కి వెల్కమ్. ఈరోజు ఆరాధనలోకి వెళ్ళడానికి ముందు మనం ఒక చిన్న పాట పాడుకొని ఆరాధనలోకి వెళ్దాం. దేవానికి స్తోత్రము, దేవానికి స్తోత్రము. ఈ రాత్రిలో నీ వెలుగు దీవెనకై కావుము నన్నెప్పుడు రాజుల రాజా ప్రోరెక్కల నీడలో పునీయేసుని పేరిట మన్నించుము. కాని పనులను చేసిన నేను నిదుర పోవక ముందే సమాధానమేమును కల్గును. దేవానికి స్తోత్రము. ఈ రాత్రిలో నీ వెలుగు దీవె నాకై నేను చీకటి నిద్రను రోయుచు దూతా లేని దినంబులందు మానకుండగా దూతలన్ గుడి చేయ గానమెప్పుడు కల్గును. దేవానికి స్తోత్రము. ఈ రాత్రిలో నీ వెలుగు దీవె నాకై. ఈ రోజుటి వాక్యం ప్రసంగి చాప్టర్ 4 10th verse. వారు పడిపోయినను ఒకడు తన తోడువానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును. వాని లేవనెత్తువాడు లేకపోవను. థ్యాంక్ యూ. ఎండింగ్ ప్రేయర్ చేసుకొని ఈరోజు ఆరాధన ముగిస్తాం. ఏసీఆ ఈరోజు ఎంత ఎలాంటి అపాయం జరగకుండా చూస్తున్నారు. థ్యాంక్ యూ ఏసీఆ. ఈరోజు పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు, సాయంత్రం నుంచి నైట్ వరకు మాకు ఎలాంటి అపాయం జరగకుండా చూస్తున్నారు. థ్యాంక్ యూ ఏసీఆ. నేను వచ్చి స్కూల్కి వెళ్తున్నప్పుడు, కార్ ప్రయాణంలో, స్కూల్లో ఉన్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు, ఆడుకుంటున్నప్పుడు, మా పనులు మేము చేసుకుంటున్నప్పుడు మాకు ఎలాంటి అపాయం జరగకుండా చూస్తున్నారు. థ్యాంక్ యూ ఏసీఆ. మమ్మీ డాడీ వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు, బయటకు వెళ్తున్నప్పుడు, ఆఫీస్లో చేసుకుంటున్నప్పుడు మమ్మీ డాడీ వాళ్ళకి ఎలాంటి అపాయం జరగకుండా చూస్తున్నారు. థ్యాంక్ యూ ఏసీఆ. డాడీ పట్లలో ఫామ్లో ఉండేటప్పుడు, పనులు చేసినప్పుడు డాడీకి ఎలాంటి అపాయం జరగకుండా చూడండి ఏసీఆ. మళ్ళీ డాడీ సేవిస్తాను ఇంటికి చేరి మీ సంతానానికి వచ్చి మేమందరం మిమ్మల్ని ఆరాధించేలాగా చూడండి ఏసీఆ. మాతో పాటు నా అనుద్దాలని లైవ్లో వీక్షించిన ప్రతి ఒక్కరిని పేరు పేరుని ఆశీర్వదించండి ఏసీఆ. మళ్ళీ రేపు పొద్దున్నే లేచి మీ సంతానానికి వచ్చి మిమ్మల్ని ఆరాధించేలాగా చూడండి ఏసీఆ. ఆమేన్. కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ ఆరాధన ఈ రోజుతో ముగించబడింది. థ్యాంక్ యూ.